గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కాలం ఏదైనా ఒక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంట్లోనూ ఇదే పరిస్థితి ఉంటే మనసుకు ప్రశాంతత ఉండదు. దీనికి విరుగుడు మొక్కలే అని భావించారు ఆ దంపతులు. ఒక్కో మొక్కను పెంచుకుంటూ ఇంటిని నందనవనంలా మార్చేశారు. రకరకాల పూలు, కూరగాయలు, పండ్ల మొక్కలతో నివాసం పచ్చదనం పరుచుకుంది. చల్లటి గాలితో బృందావనాన్ని తలపిస్తూ అటువైపుగా వెళ్లే వారిని రారమ్మని ఆహ్వానిస్తోంది. కడప భాగ్యనగర కాలనీలో నివాసముంటున్న రాఘవేంద్ర వర్మ, శ్రీ దుర్గా దంపతులు ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. 2 అంతస్తుల్లో సొంత ఇంటిని కట్టుకున్నారు. అయితే వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతతో ఇంట్లో గోడలన్నీ వేడెక్కి ఉక్కపోతతో చాలా ఇబ్బందులు పడ్డారు. దీనికి పరిష్కారం మొక్కలు పెంచడమే అని భావించారు. 15 ఏళ్ల కిందట ఇంట్లో ఒక మొక్కను నాటారు. ఆ రోజు నుంచి నేటి వరకు మొక్కలు పెంచుతూ వస్తున్నారు. 2.5 సెంట్ల స్థలంలో నిర్మించిన ఇంటిపైనే మొక్కలను పెంచుతున్నారు. ప్రహారీ గోడ నుంచి మెట్లపై, తలుపులకు 2 వైపులా టెర్రస్ పైన మొక్కలను పెంచుతున్నారు. ఇల్లంతా పచ్చని పందిరి అల్లుకున్న తీగజాతి మొక్కలు ఇంట్లోకి వచ్చేవారికి చల్లని గాలితో స్వాగతం పలుకుతాయి. రాఘవేంద్ర వర్మ ఇంటిపై 150 జాతులకు చెందిన 1000 మొక్కలను పెంచుతున్నారు. అందులో పూలు, కూరగాయలు, పండ్ల మొక్కలు ఉన్నాయి. అంతేకాదు సువాసన వెదజల్లే నైట్ క్వీన్, గార్జీనియా, రోజ్మెరీ, లెమన్ గ్రాస్, రాఖీ ఫ్లవర్, సంపంగి వంటి మొక్కలు కనువిందు చేస్తున్నాయి. అరుదైన మొక్కలను కడియం నర్సరీ నుంచి తెప్పించుకుంటామని రాఘవేంద్ర వర్మ చెబుతున్నారు. ముఖ్యంగా మన ఇంట్లోకి వస్తే గోడలు మొత్తం టెంపరేచర్తో అంటే వేడికి ఇంట్లోకి వస్తే ఎట్లా ఉక్కలాగా అనిపించేది. దానికి కంట్రోల్ చేయాలంటే మనకు చెట్లు తప్ప వేరే మార్గమే లేదు. అందుకనేసి చెట్లు ముఖ్యంగా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఏదో ఒక చెట్టు పెట్టడం ఎందుకు, ఒక స్పెషల్గా ఏదైనా ఒక అంటే ఆర్గానిక్ కానీ లేదంటే మనకు ఆయుర్వేదం పరంగా కానీ ఆక్సిజన్ పరంగా కానీ ఒక బెటర్ థింక్ ఉండేటట్లు సెట్ చేసుకుంటూ దాదాపు 100-150 రకాల జాతులు నేను పెంచడం జరుగుతూ ఉంది. అరికపాం అన్ని రకాలుగా వర్కౌట్ అవుతుంది. అది ఎవరైనా పెంచుకోవచ్చు, ఫ్రెష్ ఎయిర్ ఇస్తుంది. తర్వాత ఇండోర్ ప్లాంట్స్ సెమీ షేడ్లో వచ్చేటివి, అలా ఫెర్ను, తర్వాత ఫిలోడెండ్రోను, తర్వాత జీజీ ప్లాంటు, ఇలా ఆక్సిజన్, తర్వాత శాన్స్వేరియా, ఆక్సిజన్ ప్యూరిఫైర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అలాంటివి పెంచుకుంటే ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ బాగుంటుంది, అందరూ బాగుంటారు. కాబట్టి కంపల్సరీ మనం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మన బాడీలో మన పార్ట్స్ ఎలా కేర్ తీసుకుంటామో అలా మొక్కలను కేర్ తీసుకుంటే వాళ్ళు కంపల్సరీ ఆక్సిజన్ ఇస్తాయి. ఫ్రూట్స్ ఇస్తాయి, ఆక్సిజన్ ఇస్తాయి, మంచి ఫ్లవర్స్ ఇస్తాయి, చాలా బాగుంటుంది. ప్లాస్టిక్ టబ్బులు, ఖాళీగా ఉన్న బకెట్లలో మొక్కలు పెంచుతున్నారు. కిచెన్ వేస్ట్ నే ఎరువులుగా వాడుతున్నారు. అక్వేరియం కూడా ఏర్పాటు చేయడంతో చేప పిల్లలు తిరుగుతూ మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. పిల్లలు వాటితో ఆడుకుంటూ సరదాగా గడిపేస్తున్నారు. మెయిన్ ఏమంటే చెట్లలో గ్రీనరీని ఎక్కువ చూస్తే ఐస్కి కానీ వాటికి చాలా మంచిది కాబట్టి మేము చెట్లు పెంచుకుంటున్నాము. కూరగాయలు కట్ చేసిన వేస్ట్, హోమ్లో ఏది వేస్ట్ ఉన్నా అవన్నీ ప్రతిదీ చెట్టుకి యూజ్ చేస్తాను. దేవుడికి పెట్టిన పూలు కానీ బాక్సులు వేసి పెట్టేస్తాను. 3 monthsకి అది ఎరువులు అవుతుంది. అవంతా చెట్లకు వేస్తూ ఉంటాను. మన ఇంట్లో లోటస్ కానీ పార్క్ వ్యూలా ఉండాలని మెయిన్ పిల్లల కోసమని ఫిషెస్ అలా వేస్తూ ఫిషెస్తో వాళ్ళు బాగా ఆడుకుంటూ, అలానే మనకి అంతకుముందు ఇంకా లవ్ బోట్స్ అవన్నీ ఉండేవి. వాటిని చూసుకుంటూ పిల్లలు హ్యాపీగా ఉండేది.